హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఇదైతే 3:30 అనమాట లేచాను. ఫ్రైడే రోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం అని 3:30కి అయితే లేచాను. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా బాగుండేది మార్నింగ్ లెగుస్తే. సో నేనైతే ఎవ్రీ ఫ్రైడే కల్లుప్పు అలానే పసుపు ఈ రెండు వాటర్లో యాడ్ చేసుకొని మాఫ్ వేసుకుంటాను అనమాట. సో నేను ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు మొత్తం మాఫ్ వేసుకున్నాక ద్వారాలు కడిగి ముగ్గు పెట్టుకుంటున్నాను. నేనేంటంటే అక్కడే వాటర్ వేసి పసుపు రాస్తే అంత తొందరగా అవ్వదన్నమాట. సో అందుకే ఫస్టే నేను పసుపు పేస్ట్ లాగా చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లో దాన్ని అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని నీట్గా ముగ్గులు పెట్టుకుంటాను. శుక్రవారం రోజు అదే పసుపుతోటి ముందట పెద్దగా వేయకూడదు, ఎందుకంటే తొక్కేస్తారు కాబట్టి చిన్నగా పసుపుతోటి అలుక్కొని దాంట్లోనే చిన్న ముగ్గు పెట్టుకుంటాను. ఇది ఎవరు తొక్కకుండా చూసుకుంటాను ఆ రోజంతా. సో మొత్తం కంప్లీట్ అయిపోయినాక సో ఇంకా ప్రసాదం చేద్దామని ఎక్కడైతే హాఫ్ గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ ఇంకా 1 గ్లాస్ పాలు యాడ్ చేశాక స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. సో ఇది బాగా కొంచెం కుక్ అయ్యే లోపల నేనైతే బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను 1 కప్. సో కొంచెం మెత్తగా అయినాక బెల్లం తురిమిన 1 కప్ యాడ్ చేసుకున్నాక కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. సో ఇలా అయిన తర్వాత 3 ఇలాచీ అయితే వేసుకున్నాను. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. డ్రై నట్స్ అవి యాడ్ చేసుకున్నాను. కొంచెం అవి వేగిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకున్న స్టవ్ ఆఫ్ చేసేసాను. సో పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ప్రసాదానికి. ఇంకా నెక్స్ట్ పూజకు అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా ప్రసాదాన్ని పక్కన పెట్టేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను ముందే అన్నీ కడిగి అవన్నీ పెట్టుకున్నా. సో అవన్నీ తుడుచుకొని వాటికి బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసుకొని పువ్వులతో అయితే పెట్టుకున్నాను. ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి 5 అయింది. సో 5 o'clock కల్లా నా దీపం స్టార్ట్ అయిపోయిందనమాట. ఇలా ఈ టైంకి లేచి చేస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్కి. చాలా బాగా నచ్చింది నాకైతే. సో దీన్నే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా దేవుడి దయ అది. ఇంకా మొత్తం అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే టైం అయిపోతుంది అనేసి 6 అయిపోయింది. సో చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ టిఫిన్స్కి. నేనైతే టిఫిన్ చెయ్యను మార్నింగ్. సో ఓన్లీ మా బాబుకి హస్బెండ్కే కాబట్టి వాళ్ళిద్దరికే చేస్తున్నాను. నార్మల్గా పల్లీలు వేయించుకున్నాక తాలింపు పెట్టుకున్న 1 ఆనియన్ 2 టమాటాస్ యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. లాస్ట్లో ఇంకా కొంచెం పుట్నాలు, చింతపండు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపాక దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు ఇవి. నెక్స్ట్ నార్మల్గా తాలింపు పెట్టుకుంటున్నాను.
తాలింపుని అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశలు అయితే వేసి పెట్టేస్తున్నా. మా బాబు 6:36 కల్లా లెగుస్తాడు. సో ఆ టైంకి లేచాడు ఆల్రెడీ, అందుకే దోశలు అయితే వేసి పెట్టేస్తున్నా. ఆ టైంకి పెట్టాను టిఫిన్, కానీ ముందే వేసి పెడతాను. మీరు కూడా ఇలా 3:30కి లేచి ఇలా పూజలన్నీ కంప్లీట్ చేసుకొని మన ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతే మనకి కొంచెం టైం దొరుకుతుంది ఏదైనా చేయాలన్నా, వర్క్ చేయాలన్నా. అలానే మన మైండ్కి చాలా పీస్ఫుల్, చాలా బాగుంటుంది, ప్రెజెంట్గా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా ఉంటుంది. సో నేనైతే రేపటి నుంచి డైలీ లెక్కుతాం అనుకుంటున్నా 3:30కి. సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయినాక నాది మాత్రం నైటే నేను ఓవర్ నైట్ ఓట్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నా. సో నేనైతే ఇదే బ్రేక్ఫాస్ట్గా చేస్తాను. ఇదన్నమాట నేను శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం నేను ఎలా చేసుకున్నాను పూజ, ఏ టైంకి లేచాను అన్నది మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో మీరు ఎలా చేసుకున్నారు, మీరు ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు శ్రావణ మాసంలో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ గైస్.